ఈరోజు సండే ఆర్డర్ వచ్చింది, చికెన్ ఫ్రై చేస్తుంది. ఇది 3 kg చికెన్ ఉన్నది. ఇప్పుడు మటన్ ఇక్కడ బాయిల్ చేసి పెట్టినాము. ఇది అయిన తర్వాత చికెన్ కర్రీ చేసి మటన్ కర్రీ చేసి రొట్టెలు ఆర్డర్ వచ్చినాయి, చేస్తున్నాం. 12 గంటల వరకు పంపించాలి. 40 రొట్టెలు పంపించాలి. నేను చెప్పండి. 40 రొట్టెలు ఆర్డర్ వచ్చింది. చికెన్ మటన్ అవుతున్నది. స్పెషల్ రొట్టెలు చేస్తున్నాము. గరం గరం చేసి మెత్తటి రొట్టెలు పంపిస్తున్నాము. ఇక్కడ ఆర్డర్ ఉంటే పంపించవచ్చు. రంజనా గారికి మటన్, బిర్యానీ, చికెన్ అన్నీ పెడతాం, చేసిస్తాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఫోన్కు మెసేజ్ పెట్టాలి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మిరపకాయలు పౌడర్ వేయాలి, ఇట్లా ఇది చేయాలి, ఫ్రై చేయాలి. అంతా టమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లిపాయలది, ఈ ఉల్లిపాయలు, కొబ్బరి, పుదీనా అన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టినాము. ఇప్పుడు ఇది గ్రేవీ కోసం ఇది కొబ్బరి అవి 20 to 30 మెంబర్స్ గ్రేవీ కావాలి. ఇది కూడా దీంట్లో మంచిగా మిక్స్ కావాలి. గ్రేవీ ఈ మసాలాలో మంచిగా మిక్స్ అయితే టేస్ట్ వస్తుంది. ధనియా పౌడర్ వేసిన, ఇప్పుడేమో గరం మసాలా పౌడర్ మళ్ళీ మంచిగా ఫ్రై చేసి మసాలా పౌడర్ వేయాలి. ఇది ఇప్పుడు మంచి ఫ్రై చేసిన తర్వాత మటన్ వేయాలి. ఇప్పుడు ఇది ఆయిల్ పైన వస్తే ఇది మంచి ఫ్రై అయింది అనుకోవాలి. ఇప్పుడు ఇది మటన్ వేయాలి. పుదీనా, ఇప్పుడు ఇది క్లోజ్ చేసి పెట్టి మంచి బాయిల్ కావాలి. ఇదంతా ఇది మంచి బాయిల్ అయ్యి నూనె పైకి వస్తే ఇప్పుడు తీయాలి. ఇప్పుడు మటన్ బాయిల్ అవుతున్నది, ఫుల్ రెడీ అయిపోయింది. ఎందుకంటే నూనె వచ్చింది అంత పైన. పర్ఫెక్ట్ బాయిల్ అయింది, కర్రీ కూడా పర్ఫెక్ట్ అయింది. ఇట్లా మంచి బాయిల్ కావాలి మటన్. చూడండి ఇట్లా బాయిల్ అయిపోయింది. గ్రేవీ కూడా పర్ఫెక్ట్ ఉంది. 30-40 మెంబర్స్ తింటారు. గరం మసాలా, అద్రక్, ఉల్లిగడ్డలు, ఫ్లేవర్ కోసం పుదీనా ఇప్పుడే వేయాలి, జర మంచి ఫ్లేవర్ వస్తుంది. వేయాలి గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్. కూర వేసిన తర్వాత మంచి ఫ్రై చేసుకోవాలి, ఆనియన్స్ బ్రౌన్ వచ్చేది. అప్పుడు బగారా రైస్ టేస్ట్ వస్తుంది. ఇన్ని రొట్టెలు అయినాయి, 40 రొట్టెలు అయినాయి. ప్యాక్ చేస్తున్నాం. ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు కట్ చేసి ఇస్తుందా. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నది. ఇప్పుడు బియ్యం వేయాలి. దీంట్లో బియ్యం మంచి వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కూడా స్టాప్ చేపిస్తున్నాడంట. ఒక సైడ్ నిమ్మకాయ పెట్టి, ఒక సైడ్ ఇది పెట్టి ఇప్పుడు మెల్లగా తీసుకొని పోవాలి. ఇవి
చల్లగా అయితే ఇంకేది చెంచలి